ఇక మరి కూటమి పీఠం ఎక్కినాక మరి ప్రతిపక్ష హోదా కూడా కావాలి కదా రాష్ట్రానికి. మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీ కాబోతున్నారు అనేది మరి ఎట్టట సంగతో ఇందాం పని. అయ్యా జగనయ్య, ఇక నువ్వు ఉద్ధరించి మన గజనెక్తావు, అయిపోయింది నీ పని. అయినా నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా అర్హుడో కావయ్యా, ఎందుకంటే నీకు వచ్చినాయి 11 సీట్లే. అయ్యో రావా, ఇక ఈ కథ నడుస్తుందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక మరి ప్రతిపక్ష హోదా మరి ఎవరికి ఇవ్వాలి ఏంది కదా అంటే 21 సీట్లు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అయ్యా తెర మీదకి వచ్చిండట. వామ్మో, ఇటు డిప్యూటీ సీఎం, మరి ప్రతిపక్ష హోదా జనసేన పార్టీకే దక్కతుందిగా, మరి అన్న ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కదా అని ఒకటే గుసగుస నడుస్తుంది అడనులా. మొత్తానికైతే ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సంపాదించుకుంటూ మన ప్రతిపక్ష హోదా కూడా అరువుని నేను అన్నట్టుగా జబ్బలు తెచ్చుకున్న కాడికి వచ్చింది కాలం. అబ్బరకుండా ఎంత ఉంది కాలం కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అయ్యకు.